హలో అండి, శ్రోతలకి నమస్కారం. దేవుడు వర్సెస్ మానవుడు అనే నవల 8వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇంటికి వచ్చాక భోజనం చేసి ఓ గంట పడుకుంది శివాని. అప్పటికే 5:30 దాటింది. మమత, మధుమూర్తి కూడా ఆఫీస్ నుండి వచ్చారు. వంట మనిషి టీ, స్నాక్స్ తెచ్చిచ్చింది. అందరూ టీవీ చూస్తూ పిచ్చాపట్టిక బుర్రల్లో పడ్డారు. శివాని స్టడీస్ గురించి వాళ్ళిద్దరూ వాకప్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది పడింది. ఈ అరీ గొడవలో పడి తను స్టడీస్ నెగ్లెక్ట్ చేస్తోంది. ఆ మాట వాస్తవం. ఇంటి ముందు కారు ఆగిన శబ్దానికి అందరూ తొంగి చూశారు. చైతన్య కారది. హుషారుగా లేచింది శివాని. కారు దిగింది చైతన్య కాదు, అతని డ్రైవర్. ఎందుకు వచ్చాడో, తనని చూడాలనిపించి తీసుకురమ్మన్నాడేమో ఆనందంగా అనుకుంది. డ్రైవర్ ఆమెకి ఓ కవర్ ఇచ్చి, చిన్నబాబు గారు మీకు ఇవ్వమన్నారమ్మా అని చెప్పాడు వినయంగా. టీవీలో న్యూస్ స్టార్ట్ అయింది. ఏంటది? తిప్పి చూస్తూ తనలో తాను అనుకుంది. న్యూస్ రీడర్ హెడ్లైన్స్ చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెంలో రసాయనిక ఆయుధాల ప్రయోగం, 200 మంది మృతి, 1000కి పైగా అస్వస్థలు. అనుమానితుడిగా చైతన్య కెమికల్ ఇండస్ట్రీస్ ఎండి కృష్ణ చైతన్య అరెస్ట్ అని అతని ఫోటో చూపించారు. కాసేపు టీవీ శబ్దం తప్ప మరేమీ లేదు. అంతా చేష్టలు దక్కి నిల్చుండిపోయారు. రసాయనిక ఆయుధాల ప్రయోగం, కెమికల్ వెపన్స్, అప్పుడు జీవాయుధాలు, ఇప్పుడు రసాయనిక ఆయుధాలు. ఇదంతా ఎవరి పని? ఇంకెవరికి అంత క్రూరత్వం? ఇది అరి చేసిన పనే. మరి చైతన్యకేంటి సంబంధం? మిగతా వివరాల కోసం ఆత్రంగా చూడసాగారు. నిన్న తెల్లవారుజాము నుంచి ఆ ప్రాంతంలో చాలామందికి సరిగ్గా నిద్ర పట్టలేదు. ఊపిరితిత్తులో ఒకటే మంట. ఊపిరి పీల్చుకోవడం కష్టమైందట. నాయుడుపాలెం సంఘటన భయంతో ప్రమాదాన్ని గ్రహించిన వాళ్ళు హాస్పిటల్స్కి పరిగెత్తారు. అప్పటికే ఆ రసాయనాలు వారి అంతర్గత అవయవాలకి హాని కలిగించడంతో 206 మరణించారు. చాలామంది తీవ్రమైన అస్వస్థతతో బాధపడుతూ ఉన్నారు. సంఘటనా స్థలంలో దొరికిన ఖాళీ కంటైనర్స్ జాడీలని బట్టి కృష్ణ చైతన్యని అరెస్ట్ చేశారు. పోలీసులు చుట్టూ ఉండగా జ్ఞానవదనంతో జీప్ ఎక్కుతున్నాడు అతను. ఆ క్లిప్పింగ్ చూడగానే కరిగిపోయింది. శివాని మనసంతా ఒకటే ఘోష. చైతన్య అనవసరంగా ఇందులో ఇరుక్కుపోయాడు. ఇది కేవలం అరిపనే, అందులో సందేహం లేదు. ఎలా చెప్పడం? చెబితే వచ్చే సమస్యలేంటో గజిబిజి అయిపోతోంది శివాని. వెంటనే నిర్ణయం తీసుకుందామే. మనోహర్కి ఫోన్ చేసి విషయం చెప్పి బయలుదేరమంది. చైతన్య డ్రైవర్ విషణ్ణ వదనంతో నిల్చున్నాడు. అతని కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఉదయం చిన్నబాబు ఏదోలా ఉన్నారు. వాచ్మ్యాన్ని పిలిచి కేకలేశారు. అదే విషయం చాటుగా శివానితో చెప్పాడు. దేని గురించి వాచ్మ్యాన్ తిట్టారు? ఆసక్తిగా అడిగింది శివాని. ఎవరో లోపలికి వచ్చారని అయ్యగారు అనుమానం అన్నాడు డ్రైవర్. అంటే కెమికల్స్ పోయినట్లు చిన్నబాబుకి ముందే తెలుసా అడిగింది. ముందంటే తెల్లవారగా చూసినట్లున్నారు చెప్పాడు డ్రైవర్. శివాని ముందే బ్యాగ్ రెడీ చేసి పెట్టుకుంది. ఊరికి బయలుదేరే ఆ హడావిడిలో డ్రైవర్ ఇచ్చిన కవర్ని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంది. కనీసం చూడాలన్న ఆలోచన కూడా ఆమెకు అసలు తట్టలేదు. శివాని తాతయ్యకి ఫోన్ చేసింది. అప్పటికే ఇల్లంతా గందరగోళంగా ఉన్నట్లుంది. ఎవరివో మాటలు కలగాపులగంగా వినిపిస్తున్నాయి. తాతయ్య అంటూ ఆతృతగా పిలిచింది శివాని. చెప్పమ్మా, ఎక్కడి నుంచో వినిపించింది ఆయన స్వరం. ఏంటిది? ఏం జరుగుతున్నది? దుఃఖంగా అంది శివాని. ఏం చెప్పమంటావమ్మా? ఎప్పుడైనా ఎవరికైనా అపకారం చేసి ఎరుగునా? ఎవరికన్నా ఏమన్నా చిన్న ప్రమాదం జరిగిందంటే తన ప్రాణాలను లెక్క చేయకుండా తిరుగుతాడు కదమ్మా. దానికి దా ప్రతిఫలం. ఏదో టాడా అంటున్నారు, పోటా అంటున్నారు. అంత తీవ్రవాద నా మనవడు. వాడి చిన్నతనం నుంచి రికార్డ్ పరిశీలించుకోమనండి. ఎప్పుడూ ఇతరుల కోసం ప్రాణాలకు తెగించిన సంఘటనలే తప్ప చీమకి అపకారం చేసి ఎరుగునా అలాంటి వాడిని అరెస్ట్ చేయడం. అయినా దొంగ ఆధారాల్ని అక్కడే వదిలేస్తాడా? వాళ్ళ పిచ్చి కానీ విరక్తిగా అన్నాడు ఆయన. ఊరుకోండి తాతయ్య, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. భావక్షేమంగా బయటకు వస్తాడు. మనసులో అగ్నిపర్వతాలు రేగుతున్నా బలవంతాన్ని అణిచిపెట్టేసి చెప్పింది శివాని. మనోహర్ అప్పటికే తన తండ్రి జనార్దన్ రావుకి దీని గురించి చెప్పాడు. పై స్థాయిలో చైతన్యని రక్షించడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. చైతన్య దోషి కాడు, ఉద్రేకంగా అంది శివాని. అవును, అసలు దోషి అరి, కానీ తప్పించుకొని తిరుగుతున్నాడు. అమాయకుల్ని బలి చేస్తున్నాడు. వాడికి చావు మూడింది అన్నాడు మనోహర్. డ్రైవర్ మళ్ళీ మౌనం వహించాడు. అరి సృష్టిస్తున్న భయోత్పాదాలను చూసి బెంబెలెత్తిపోతున్నారు. తట్టుకోవడానికి వాళ్ళ వయసెంతని? ఈ భయానక సంఘటనలో ఏం అనుభవం ఉందని?
చైతన్యని తలుచుకుంటున్న కొద్దీ మనసుకు కరిగి నీరవుతోంది. మాటి మాటికి పోలీసుల మధ్య అతను జీపెక్కుతున్న దృశ్యమే కళ్ళల్లో మెదులుతోంది. ఇంట్లో అందరూ తలెత్తుకోలేకపోయి ఉంటారు. ఇంతకాలం మచ్చ కూడా లేకుండా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మకుటం లేని కుటుంబంగా వెలుగొందారు. అలాంటిది ఇప్పుడు ఈ దారుణాలను ఏ విధంగా తట్టుకోగలరు? ఆలోచనలో ఉండగానే శివాని సెల్ మోగింది. నెంబర్ చూసింది తల్లి నుంచి. ఆ సమయంలో తల్లి నుండి ఫోన్ రావడం రిలీఫ్గా అనిపించింది. వెంటనే సెల్ చెవి కానించుకుని, మమ్మీ చూసావా ఏం జరిగిందో? చైతన్యకి ఏం తెలీదు అంది. నిర్మల కంఠం అసంతృప్తిగా ఉంది. ఏం మమ్మీ మాట్లాడవు అంది శివాని. సరే, వాళ్ళ బాధలు వాళ్ళవి. అక్కడ ఏం లొసుగులున్నాయో ఏమో, మనకేం తెలుసు? నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, శుభ్రంగా చదువుకో. ఫోన్లు అవి అక్కడికి చేయకు. పోటా కేసు అంటున్నారు, మన పేరు అనవసరంగా బయటకు వస్తుంది నిర్మల అంది. ఒక్కసారిగా మూగబోయింది శివాని మనసు. అందునుంచే ఆవేశం, వ్యతిరేకత పెళ్ళిబికాయి. మమ్మీ, నేను ఇప్పుడు తాతయ్య గారింటికి వెళుతున్నాను, జర్నీలో ఉన్నాను తాపీగా చెప్పింది శివాని. శివాని ఆందోళనగా అంది నిర్మల. ఎస్ మమ్మీ, నీకు వాళ్ళు పరాయి వాళ్ళు కావచ్చు, కానీ వాళ్ళు చాలా దగ్గర వాళ్ళు. వాళ్ళకే ఆపద వచ్చినా నాకు వచ్చినట్లే, నన్ను ఆపలేవు చెప్పి సెల్ ఆఫ్ చేసింది. తల్లి మనస్తత్వానికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శివానికి. ఆ సంభాషణ విన్నాడు మనోహర్. అడగడం సభ్యత కాదనిపించినా అడగకుండా ఉండలేకపోయాడు. ఎనీ ప్రాబ్లం అడిగాడు మనోహర్. తల వంచుకుంది. ఏం చెప్పాలో తెలియదు. ఎలాంటి వారైనా తల్లిదండ్రుల్ని కించపరచుకోకూడదుగా. సంస్కారంతో ఆలోచించి ఆగిపోయింది శివాని. నేను అర్థం చేసుకున్నాను శివాని. మానవ సంబంధాలు చాలా విలువైనవి. వాటిని కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. నీకు నా సహాయం ఎప్పుడైనా ఉంటుంది ఓదార్పుగా చెప్పాడు మనోహర్. కృతజ్ఞతగా అతని వంక చూసింది శివాని. వాళ్ళు ఊరు వెళ్ళేసరికి 10 అయింది. చైతన్యని రావులపాలెం పోలీస్ స్టేషన్లో ఉంచారు. ముందు ఇంటికి వెళ్ళారు. ఇల్లు శోక సముద్రంలా ఉంది. సరస్వతి మంచంలో పడుకుని దీనంగా చూస్తోంది. శివానిని చూసి ఆమె అమ్మమ్మ కళ్ళు నీటి చలమలయ్యాయి. మనోహర్ని చూసి లేచి కూర్చుంది. బాధపడకండి, చైతన్య క్షేమంగా ఇంటికి వస్తారు అంటూ ఆమెను ఓదార్చాడు మనోహర్. భగవంతుడికి దండం పెట్టి, వాడు దేవుడేనయ్యా, అందరి కోసం ఆలోచించే మనిషిని అరెస్ట్ చేస్తారా? ఇదే నా లోకంలో న్యాయం ఆవేశంగా అంది. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారమ్మా, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నాడు మనోహర్. అంతే నాయన, నా మనవడు తిరిగి ఏ మచ్చ లేకుండా బయటపడితే చాలు, అంతకు మించి ఇంకే కోరికలు లేవు. చెంగుతో కళ్ళు అద్దుకుంది. వచ్చిపోయే వాళ్లతో ఇల్లంతా హడావుడిగా ఉంది. తాతయ్య పలుకుబడి ఏంటో శివానికి తెలుసు. శివానికి ఆ క్షణంలో తెలిసింది. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళంతా పోలీస్ స్టేషన్ని చుట్టుముట్టి ధర్నా చేయడం మొదలెట్టారు. ఇలాగైతే ఇక్కడ నుంచి చైతన్యని మార్చి వేరే చోట పెడతారని తెలిపేసరికి అందరూ కాస్త తగ్గారు. పెద్ద స్థాయిలో తీవ్రమైన ప్రయత్నాలు జరిగి చైతన్య మీద పోటా నమోదు కాకుండా చూశారు. రాత్రి 11ంటికి స్టేషన్లో ఎస్ఐని బతిమాలాడుకుని చైతన్యతో మాట్లాడటానికి ఒప్పించారు. ఎక్కువ మందిని ఎలవ చేయరని చెప్పారు. అనంతరామయ్య, శివాని, మనోహర్ వెళ్ళారు. ముందు అనంతరామయ్య వెళ్ళి మాట్లాడి వచ్చారు. ఆయన మొహం చూసి దిగులేసింది శివానికి. లోపలికి వెళ్ళాలంటేనే భయం వేసింది. అయినా తప్పదుగా మనోహర్తో కలిసి లోనికి అడిగేసింది. ఆ రూమ్లో ఉన్న ఒక స్టూల్ మీద కూర్చున్నాడు చైతన్య. చప్పుడికి చటుక్కున తలెత్తి చూశాడు. జంటగా కలిసి వస్తున్న శివానిని, మనోహర్ని చూసి అతని కళ్ళు క్షణకాలం బాధగా రెపరెపలాడాయి. అతనికి మరింత దగ్గరికి వెళ్ళబోతుంటే సెంట్రీ అడ్డుకున్నాడు. ఆమె కళ్ళు ఆర్తిగా చూస్తున్నాయి. సూటిగా చూడలేక తల వంచుకున్నాడు చైతన్య. ఎలా జరిగింది? శివాని అడిగింది. పెదవి విరిచాడు చైతన్య. కెమికల్స్ మిస్ అయిన సంగతి గమనించలేదా? చూశాను మెల్లగా అన్నాడు చైతన్య. మరి ఎందుకు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేదు అడిగింది శివాని. చిప్పుని తలెత్తి చూశాడు. అతని కళ్ళల్లో కోపం, బాధ రెండూ పోటీ పడుతున్నాయి. ఇవ్వాలనిపించలేదు మెల్లగా అన్నాడు. అదే ఎందుకు? నీ తప్పు లేనప్పుడు ఎందుకు రిపోర్ట్ చేయలేదు ప్రశ్నించింది. నిజంగానే అడుగుతున్నావా? మరి అయోమయంగా చూసిన శివాని. కాసేపు ఏదో ఆలోచించాడు చైతన్య. డ్రైవర్ నీకు కవర్ ఏమన్నా ఇచ్చాడా? అనుమానంగా చూస్తూ అడిగాడు అతను. అప్పుడు గుర్తొచ్చింది శివానికి. కంగారుగా బ్యాగ్ వెతికింది. అందులో దొరికింది కవర్. ఏంటిది? విస్మయంగా అడిగింది. నువ్వే చూడు నిర్లిప్తంగా అన్నాడు. మనోహర్ ఇద్దరిని ఆశ్చర్యంగా చూస్తున్నాడు.
అతనిలో ఏదో సందేహం తలెత్తింది. కవర్ ఓపెన్ చేసింది శివాని. క్యాప్సూల్స్ స్క్రిప్ట్ జారి కింద పడింది. పరిశీలనగా చూస్తూ తీయడానికి వంగింది. చూస్తూనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఇది అంటుకోవడానికి భయపడుతూ అంది. అది మీరు ఒకసారి తెచ్చిన క్యాప్సూల్ స్క్రిప్ట్. దాని గురించి నన్ను ఎనలైజ్ చేయమన్నారు మీరు. ఈరోజు ఉదయం గార్డెన్లో దొరికింది చెప్పాడు చైతన్య. మై గాడ్, భయంగా మనోహర్ వంక చూసింది. అంటే చైతన్య ఉద్దేశం ఏంటి? తామిద్దరూ వచ్చినట్లనా? ఇది నాకు తెలీదు నిజం అంది శివాని. ఏమనలేదు చైతన్య. ఆమె బాధని చాలా క్యాజువల్గా మామూలుగా గమనించాడు అంతే. ఇంకా కవర్లో ఏవో కాగితాలు కనిపించాయి. తీసి చదవసాగింది. పక్కనే ఉన్న మనోహర్ కూడా వంగి చూశాడు. చూడగానే మొహం పాలిపోయింది. ఇవి నా పేపర్స్, ఇచ్చేయి తీసుకోబోయాడు. అప్పటికే ఆమె చాలా భాగం చదివింది. పూర్తి కాగానే నమ్మనట్లు మనోహర్ వంక చూసింది. ఇదెక్కడ దొరికింది అడిగాడు మనోహర్. కెమికల్స్ పోయిన గోడౌన్లో చెప్పాడు చైతన్య. నిజంగా మేము రాలేదు అసహాయంగా అంది శివాని. అంతలోనే ఏదో ఆలోచన వచ్చింది. ఈ ఆధారాలు దొరికితే నేను కేసులో ఇరుక్కుంటానని అదంతా దాచిపెట్టి నేరమంతా మీ మీద వేసుకున్నారు కదూ అడిగింది శివాని వేదనగా. మాట్లాడలేకపోయాడు చైతన్య. గుండెల నిండా నిండిన ప్రేమ ఉప్పొంగి చెలియకట్ట దాటింది. ఆ సమయంలో అతన్ని తన హృదయానికి మనసారా హత్తుకోవాలని ఉంది శివానికి. ఇంకేముంది, ఈ మనసుకి ఉన్నదంతా అతనికి ఇచ్చేసి శూన్యంగా మారిపోవాలనుంది. ఎంత ప్రేమ లేకపోతే తన కోసం ఇంతటి ఘోరమైన అవమానాన్ని ఎదుర్కొంటాడు. అతని మనసంతా ప్రేమే, ఆ ప్రేమ నిండా తనే. ఎందుకమ్మా నా కోసం ఇంత త్యాగం? ఎప్పుడూ అస్పష్టంగా సందిగ్ధంగా ఉన్న నన్ను ఇప్పటికీ ప్రేమామృతంతో సది తీర్చావు. ఇంకా ఏమివ్వాలని? నీ జీవితాన్ని నాకు దాగబాలనుకుంటున్నావా? మూగగా రోధిస్తోంది ఆమె మనసు. ఆమె తన చేతిలోని పేపర్ వంక చూసింది. చైతన్య వదనం కొంచెం రోషంతో ఎరుపెక్కింది. నిజమే, అతనికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత తనదే. సెంట్రీ ఊరకంట కనపడుతున్నా లెక్క చేయలేదు శివాని. రియల్లీ ఐ లవ్ యూ బావా. నీ కష్టంలోనూ నేను నీకు తోడుగా ఉంటాను చెప్పేసింది నిర్భయంగా. ఆ మాటలకు తెల్లబోయాడు మనోహర్. ఊహించని సంఘటనకి అతని మొహం పాలిపోయింది. బలవంతాన పెదాల మీదకి నవ్వు తెచ్చుకుని, ఈ పేపర్ శివాని నేర్పించడానికి రాశాను. అసలు తనకే చూపించలేదు. శశి సార్ ల్యాబ్లో కంప్యూటర్లో ఉంది ఈ మ్యాటర్. ఇక్కడికెలా వచ్చింది? ఆ అరిపనే మనల్ని ఇరికించడానికి. ఇక చైతన్య దగ్గర దాచి లాభం లేదు. జరిగిందంతా టూకీగా 2 ముక్కల్లో చెప్పాడు మనోహర్. విని ఆశ్చర్యపోయాడు అతను. ఇంత బాధని అనుభవిస్తూ కూడా నా దగ్గర దాచిపెట్టావు చిరుకోపంగా అన్నాడు చైతన్య. అదే తప్పైంది, అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి. అమ్మా టైం అంది. సెంట్రీ గుర్తు చేశాడు. 5 నిమిషాలు రిక్వెస్టింగ్గా అంది. మీరేం భయపడొద్దు, ఏదోలా ఈ చిక్కుముడి వీడుతుంది. మీ ఇండస్ట్రీకి సంబంధించిన మెటీరియల్ అక్కడ దొరికినంత మాత్రాన మీరే నేరం చేశారనడం అది అబ్జర్వ్డ్. కోర్టులో నిలవదు అన్నాడు మనోహర్. తలూపాడు చైతన్య. ఓ నిమిషం ఆగి శివాని అతనితో ఒంటరిగా మాట్లాడుతుందేమోనని బయటకు నడిచాడు. అతని అడుగులు భారంగా పడ్డాయి. అతను వెళ్ళగానే శివాని చిరుకోపంగా చైతన్యం వైపు చూసి, నా మీద అనుమానమా? అయినా నీకు ఇదేం బుద్ధి అంది అలిగినట్లుగా. నవ్వాడు. అనుమానం కాదేమో, బాధ. నువ్వు దూరం అవుతావేమోనని బాధ కలిగింది చెప్పాడు. ఆ గొప్పే మూతి ముడిచింది. చాలా రోజులు గడిచిన తర్వాత ఇద్దరు మొహాల మీద చిరునవ్వులు పువ్వులు విరబూశాయి. ఈ పోలీస్ స్టేషన్ నందనవనంలా ఉంది. అన్ని భయాలను తాత్కాలికంగా వదిలేసి అన్నాడు చైతన్య. తమరు కృష్ణ పరమాత్మ కొంటగా అంది. నువ్వే భరించలేవు నవ్వుతూ అన్నాడు. ఎంత బాగుంది ఇతని నవ్వు. తుఫాను వెలిసిన తర్వాత భూమిని తాకి తొలిపొద్దు కిరణంలా. ఆర్ద్రతగా ఆమె వంక చూసి, శివాని ఐ లవ్ యూ చెప్పాడు. నేను కూడా. ప్రేమగా పలికింది శివాని. మధురంగా నవ్వాడు చైతన్య. మరి మన పెళ్ళి? సందేహంగా ఆగింది. అడిగినప్పుడల్లా అతని రియాక్షన్ గుర్తొచ్చింది. ఇద్దరూ ఫక్కుమని నవ్వుకున్నారు. సెంట్రీ విచిత్రంగా చూశాడు. కేసుల్లో ఇరుక్కున్నప్పుడు శోకాలు బెడబొబ్బులు పెట్టేవాళ్ళనే చూశాడు తప్ప ఇలా ప్రేమ కబుర్లు చెప్పుకునే వాళ్ళని అతని సర్వీస్లో చూడలేదు. సెంట్రీ బిక్క చచ్చిపోయి చూసిన చూపులకి మరింత నవ్వు వచ్చింది వారిరువురికి. తాతగారు గట్టి ప్రయత్నం చేస్తున్నారు, బెయిల్ దొరుకుతుంది చెప్పింది శివాని నమ్మకంగా. తలూపి, నువ్వు జాగ్రత్త, ఆ మనిషి ఎవరో వాడేం అపాయం తలపెడతాడు. జరిగిన సంఘటనలను తలుచుకుని ఒళ్ళు జలధరించి అన్నాడు చైతన్య. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి రక్షణ ఉండగా మనకేం కాదు ధీమాగా అంది శివాని. వీడ్కోలు తీసుకొని బయటకు వచ్చింది. చైతన్యని తిరిగి సెల్లో వేసిన తర్వాత
సెంట్రీ డైరెక్ట్గా ఎస్ఐ సెల్వరాజ్ దగ్గరికి వెళ్ళాడు. తను విన్న దాంట్లో తనకు అర్థమైందంతా చెప్పాడు. తలూపి కానిస్టేబుల్స్ని పిలిపించి శివాని మనోహర్లను అబ్జర్వ్ చేయమని చెప్పాడు సెల్వరాజ్. శివాని బయటకు వచ్చేసరికి స్టేషన్ బయట గట్టు మీద కూర్చొని చీకట్లో చూస్తూ ఆలోచిస్తున్నాడు మనోహర్. అప్పుడు గుర్తొచ్చింది అతను మెయిల్లో రాసిన విషయాలు. ఎంబరాసింగ్గా అనిపించింది. ఆమెను చూసి లేచి నిలబడ్డాడు. నేను వెళతాను, నువ్వు 2 రోజులు ఉంటావా? ఈ టైంలో వెళ్తారా? ఆశ్చర్యంగా అడిగింది. ఇంకా ఉండి చేసేదేముంది? కాస్తంత లీలగా విరక్తిభావం ధ్వనించింది మనోహర్ కంఠంలో. వెళుతూ మాట్లాడుకుందామా? అభ్యర్థనగా అంది. కారు తీశాడు. అర్ధరాత్రి ట్రాఫిక్ లేకపోవడం మూలంగా రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. అనంతరామయ్య అంతకుముందే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళారు. కారు టౌన్ వదిలి పల్లె వైపు పరుగులు తీస్తోంది. చుట్టూ ఉన్న పచ్చని పొలాల నుంచి గాలి రివ్వున వీస్తోంది. నిజంగా మా మమ్మీ వాళ్ళు ప్రపోజ్ చేశారా? శివాని కంఠం అదోలా ఉంది. అవునన్నట్లు తల్లాడించాడు మనోహర్. అంటే ఆ పేపర్ మీరు నాకు? నవ్వాడు చిన్నగా. అందులో జీవం లేదు. నేను ఊహించలేదు ఎప్పుడు. మంచి ఫ్రెండ్స్ అనుకున్నాను సంకోచంగా శివాని. ప్రేమించడం తప్ప శివాని? సూటిగా అడిగాడు. ఆ మాట విని అప్రతిభురాలైంది శివాని. తప్పని కాదు, ఆ వేల్లో ఆలోచించలేదు. మీరు నన్ను సరదాగా ఏడిపించడమే నాకు తెలుసు, ఇలా అని తెలీదు. మమ్మీ డాడీ కూడా నాతో చెప్పకుండా మీకు ఇదంతా. మై గాడ్, ఐఎమ్ రియల్లీ సారీ అంది శివాని. లీవ్ ఇట్ శివాని. అయితే నిజం చెప్పు, నువ్వు రీసెర్చ్ చేసేది మీ బావ గురించేనా? కొంటగా అన్నాడు. సిగ్గుపడింది. బుగ్గలు అగణిమ దాల్చాయి. పెళ్ళెప్పుడు? కుతూహలంగా అడిగాడు. తెలీదు అమాయకంగా అంది. అదేంటి? తెల్లబోయాడు మనోహర్. నిజంగా తెలీదు. పెళ్లి జరుగుతుందో లేదో కూడా తెలీదు. మేనరికం ఎంత డేంజరో తెలుసుగా. అందులోనూ మా ఇద్దరు బ్లడ్ గ్రూప్ చెక్ చేయించాను, సరిపడలేదు. సైన్స్ ఒకవైపు, ప్రేమ మరోవైపు. ఇద్దరం ప్రేమ వైపే మొగ్గు చూపాం. ఇక ఏం జరగాలో తనకే వదిలిపెట్టమని బావ చెప్పారు. అందుకు అతని మీదే భారం వేసి నేనేమీ ఆలోచించలేదు. మా మమ్మీ వాళ్ళు కూడా ఒప్పుకోకపోవచ్చు, కానీ ఏం చేయను? నా మనస్ఫూర్తిగా అతనికే అంకితం. కళ్ళు అగమోడ్పులవుతుండగా అంది శివాని. అదృష్టవంతుడు మనసులోనే అనుకున్నాడు మనోహర్. భగ్న ప్రేమ ఎంత బాధాకరం. దాని నుంచి తేరుకోవడానికి జీవితకాలం సరిపోతుందా? బాధగా నెట్టూర్చాడు. మనోహర్ ఏదో అడగబోయి తటపటాయింపుగా ఆగింది శివాని. ఏంటి? ప్రశ్నార్థకంగా చూశాడు. మన స్నేహం కొనసాగాలని. ఆమె మాటల్ని మధ్యలోనే ఆపి, నీతో పరిచయం అపురూపమైన వరం. అది ఏదో బంధంతో పెనవేసుకుని ఉంటే చాలు. స్నేహమో పెళ్ళో ఏదైతేనేం అన్నాడు. ఆ క్షణాన్ని అతని మనసు ఎంత గొప్పదో అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్ తడిదేరిన కళ్ళతో అంది. తెల్లవారుజామున మనోహర్ బయలుదేరుతుంటే 2 రోజులు ఉండమని బలవంతాన ఆపారు. చుట్టూ మనుషులుండి చైతన్యకేం కాదని చెబుతుంటే మనసుకి కాస్త శాంతంగా ఉంది సరస్వతికి. ఇంట్లో వాళ్ళందరికీ మనోహర్ బాగా నచ్చాడు. చైతన్యలా గంభీరంగా కాకుండా మనోహర్ సరదాగా నవ్విస్తూ ఉండటం వాళ్ళకి నచ్చింది. ఇంట్లో అందరికీ ధైర్యవచనాలు చెప్పి కాస్త ఎంగిలి పడేలా చేశాడు మనోహర్. మధ్యాహ్నం భోజనాలయ్యాక వరండాలో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకుంటుండగా ఇంటి ముందు బైక్ ఒకటి ఆగింది. ఓ దుడకాయుడు దాని మీద నుంచి దిగాడు. చూడగానే పోల్చుకోలేకపోయారు ఇద్దరు. దగ్గరగా వచ్చాక గుర్తుపట్టారు. ఎస్ఐ సెల్వరాజ్. ఎందుకు వచ్చినట్లు నసులు ముడిపడ్డా ఇద్దరికి. అందులోనూ మఫ్టీలో ఉన్నాడు అతను. రండి మర్యాదగా పిలిచి మామయ్యతో మాట్లాడతావా అడిగింది శివాని. కాదమ్మా, మీ ఇద్దరితోనూ మాట్లాడాలి. మాతోనా? తెల్లబోయారు. అరి గురించి చీకట్లో బాణం వేశాడు. అరి బిక్క చచ్చిపోయారు వారి ఇరువురు. అవును, ఆ వివరాలు కావాలి బింకంగా అన్నాడు. మీరు మాకు మాటిస్తే మీకు అన్ని వివరాలు చెప్తాం. షూర్ ముందుకు వంగాడు సెల్వరాజ్. అతను స్వతహాగా తమిళియన్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అవ్వడం వలన పేరు చెబితే తప్ప అతను ఏ రాష్ట్రమో ఎవరూ చెప్పుకోలేరు. వృత్తిలోనూ ప్రవృత్తిలోనూ నిజాయితీపరుడన్న పేరుంది. మేము చెప్పే విషయాలకి మేము సాక్ష్యంగా ఉండం. మీరు ఇవి బయటకు తెచ్చినా మేము బాధ్యత వహించం అన్నాడు మనోహర్. నవ్వాడు సెల్వరాజ్. సరే చెప్పండి. అరి గురించి అన్ని వివరాలు. ఇంతకుముందు అతను ప్రయోగించిన జీవాయుధాల గురించి శశిభూషణ్ ల్యాబ్లో అతను తస్కరించిన వైనం అన్నీ చెప్పాడు మనోహర్. నమ్మలేనట్లు మొహం పెట్టాడు సెల్వరాజ్. మేము చెప్పేది నిజం. ఏదో ఒకరోజు ఆ అరి మీ డిపార్ట్మెంట్కి సవాల్గా మారతాడు. ఇప్పటికే ఆ పరిస్థితి ఉంది. మీరెవరూ గుర్తించడం లేదు చెప్పాడు మనోహర్.
ఆధారాలేంటి? సెల్వరాజు ప్రశ్నించాడు. ఆధారాలంటే ఆ అరినే తెచ్చి మీ ముందు నిలబెట్టాలి. అప్పుడు మీరు నేను చేయగలిగింది ఏమీ ఉండదు. కళ్ళప్పగించి చూడటం తప్ప అన్నాడు మనోహర్ వెటకారంగా. ఓకే, మా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం. మీ ఇష్టం, మాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు మనోహర్ అన్నాడు. సెల్వరాజ్ స్టేషన్కి వస్తూనే మెరికల్ లాంటి ఇద్దరు సబార్డినేట్స్ని ఎంచుకున్నాడు. వాళ్ళకి విషయం అంతా చెప్పకుండా అవసరమైనంత వరకు చెప్పి ఈ కేసు తమ ముగ్గురు కలిసి సాల్వ్ చేయాలని చెప్పాడు. ఆ హరి ఎవరో, అతని చరిత్ర ఏంటో తెలియాలంటే ముందుగా శశిభూషణ్ని అరెస్ట్ చేయాలి. కానీ అతను స్కాట్లాండ్లో ఉన్నాడు. మానవ క్లోనింగ్ జరిగిందని, అది కొత్త పద్ధతిలో భవిష్యత్ మానవుడు ఇప్పుడే జన్మించి ఈ విపత్తులకి కారణమవుతున్నాడని నిరూపించడానికి ఆధారాలు కావాలి. ముందుగా శశిభూషణ్ ల్యాబ్ని చెక్ చేయాలి. అందుకని సెల్వరాజ్ బయలుదేరాడు. ఎవరో తట్టిలేంపినట్లు లేచి నిల్చున్నారు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఒక వికృతమైన ప్రయోగాన్ని తన మెదడులో స్థాపితం చేస్తే ఎవరో తవ్వి తీయడానికి బయలుదేరుతున్నారు. అది మంచిది కాదు. మానవ కుతూహలం ఎన్నో అనర్థాలకి మూలం. అది జరగడానికి వీల్లేదు. హుంకరించి బయలుదేరారు ఆయన కళ్ళు విస్ఫులింగాల్లా ప్రజ్వరిల్లుతున్నాయి. లోకంలోని వేడి అంతా ఆయన కళ్ళలోకి చేరినట్లుగా ఉంది. శశిభూషణ్ చేసిన ప్రయోగం ఆ కళ్ళకి కట్టినట్లుగా కనిపిస్తోంది. శశిభూషణ్ చేసిన ప్రయోగం ప్రకృతి విరుద్ధం. అది లైంగికేతర ప్రక్రియ. జీవశాస్త్రంలో నిషిద్ధ ఫలం. సహజంగా రూపొందుతున్న ప్రకృతిని శాసించి ఇష్టారాజ్యమైన సృష్టి ప్రక్రియని రూపొందించాడు. ఒక్కో పిండంలోంచి 2 నుంచి 8 జీవకణాలున్న 15 మానవ పిండాలని సేకరించాడు. ఆ మానవ పిండాలే ఈ వికృత ప్రయోగాలకి మూలం. భవిష్యత్తులో రాబోయే మానవుడిని ఎంతో అద్భుతంగా ఊహించాడు శశిభూషణ్. ప్రతి మనిషిలో ఏదో ఒక లక్షణం డామినేటింగ్గా ఉంటుంది. ఒకరిలో కోపం, ఒకరిలో శాంతం, కొందరిలో తెలివితేటలు, కొందరిలో అసాధారణ ప్రతిభ. ఇలా అద్భుత లక్షణాలను ఒక్కో మనిషి నుంచి కణాలను సేకరించి వాటిని పిండాలుగా మార్చాడు. మళ్ళీ వాటిని 32 కణాలుగా విడగొట్టి ఆ 32 జీవకణాన్ని ప్రయోగశాలలో ప్రవేశపెట్టాడు. అయితే అది అనుకున్నంత సులభంగా జరగలేదు. వివిధ మనుషుల నుంచి సేకరించిన కణాల్లో వివిధ అంశాలను జల్లెడపట్టి కావలసిన అంశాలను మాత్రమే ప్రోత్సహిస్తూ మిగిలిన వాటిని స్తబ్దుగా ఉంచాలి. అది అనుకున్నంత సులభం మాత్రం కాదు. అవయవాల అమెరికా సులభంగా జరగలేదు. భవిష్యత్ మానవుడి పోలికలు ఊహించిన దానికన్నా వికృతంగా మారాయి. కణాల విస్తరణ అదుపు తప్పి ఆఖరి వారాల్లో తల, కళ్ళు రెట్టింపు సైజుకు చేరాయి. సూపర్ క్లోన్ని సృష్టించాలన్న తపనతో ఉన్న శశిభూషణ్ పరమ వికృతాకారుణ్ణి, స్వార్థపరుణ్ణి, భయంకర మనస్తత్వం ఉన్న జీవిని సృష్టిస్తున్న విషయం కనిపెట్టలేకపోయాడు. తీరా తెలిసేసరికి అంతా శూన్యం. ఒక ప్రాణిని చంపి భవిష్యత్ మానవుడు ఆవిర్భవించాడు. అతడికి ఎటువంటి మమకారం లేదు. ఉన్నదల్లా స్వార్థమే. సైన్స్ సృష్టించిన వికృతత్వం. దాన్ని అదుపు చేయగలిగేది భగవంతుడు ఒక్కడే. ఈ భూమి మీద పాపం పెరిగినప్పుడల్లా ప్రతి యుగంలోనూ తను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు. ఈ యుగంలో అరి రూపంలో పాపం ఎక్కువైంది. భగవంతుడు కారణ జన్మల్ని సృష్టించాడు. అరి వినాశనానికి నాంది జరిగింది. సాక్షాత్తు భగవంతుడు తనని ఆదేశించాడు. ఈ లోక కంటకుని చంపగలిగేది ఒక స్త్రీ మాత్రమే. ఆమె రూపు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారి కంటి ముందు మెదిలింది. అవును, ఆమె. అతి సామాన్యురాలుగా అందరూ భావించే ఆమె ఈ కార్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తించగలదు. మహోద్ధృత వేగంతో గాలితో పోటీ పడుతూ నడుస్తూనే ఆలోచిస్తున్నారు బ్రహ్మనారాయణేశ్వర్ల తీర్థుల వారు. అదే సమయంలో ఆ పవిత్ర స్వరూపి వెనకాల అదే వేగంతో, అదే గాలితో పోటీపడే నడకతో వస్తున్నాడు హరి. అతని కళ్ళు ద్వేషంతో ప్రజ్వరిల్లిపోతున్నాయి. ఎటువంటి మనుషుల్ని తన కంటి చూపుతో మంత్రించి వేయగలడు. కానీ ఈ స్వామీజీ ముందు అది సాధ్యం కాదన్న వాస్తవాన్ని హరి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఓటమా, కాబోయే ప్రపంచాధినేతకి పరాభవమా, ఈ మనుషులు, ఈ క్షుద్ర మానవుడు తనకి అడ్డు తగలడమా? నడక వేగాన్ని తగ్గించి ఆలోచనలో పడ్డాడు. క్షణంలో 1000వ వంతులో కూడా ఆలోచించగలిగే శక్తి ఉన్న మెదడు హరిది. ఏదో ఆలోచన తట్టింది. ఆగిపోయాడు. అతని అడుగులు వేరే దిశలోకి మళ్ళాయి. అతని మెదడుకి తట్టిన ఆ భయంకర ఆలోచనకి ప్రకృతి గజగజ వణికిపోయినట్లయింది. 2 రోజుల నుండి వైజాగ్ తిరిగి వచ్చేశారు మనోహర్, శివాని. రాగానే రాబిన్, భవానీ శంకర్లు కలిశారు. అప్పటికే విషయం వాళ్ళకి తెలిసింది. ప్రళయం ప్రారంభమైంది.
రాబిన్ అన్నాడు. హరిని ఎలా స్మాష్ చేయాలో శశిభూషణ్ సార్కి తెలిసేమో. శివాని ఆశగా అంది. లాభం లేదు. రోజు ఫోన్లో ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాను. నన్నే సరిగ్గా గుర్తుపట్టడం లేదు. అందుకే హరి అన్న మాట కూడా వాడాను. పూర్వపు విషయాలు అసలు గుర్తులేదు. ఇక్కడికి తీసుకొస్తే మనోహర్ అన్నాడు. కాసేపు ఆలోచించాడు రాబిన్. ఎస్, ఈ ఐడియా బాగుంది. ఈ పరిసరాలు అది చూస్తే గుర్తుకు వస్తుందేమో. ఇమ్మీడియట్గా స్కాట్లాండ్ ఫోన్ చేసి తన పరపతి ద్వారా 4 రోజుల్లో అతనికి ఇండియాకి టికెట్ బుక్ చేయించారు. ఫ్లైట్ ఢిల్లీ చేరుతుంది. తన ఆ టైంకి అక్కడికి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకుంటానని రాబిన్ చెప్పాడు. అజిత ఆరోగ్యం గురించి వాకప్ చేసింది శివాని. ఆమె కోలుకుంటోందని, దానిని గుర్తుపట్టిందని చెప్పాడు భవాని. అతని తల్లిదండ్రులకి ఆమె విషయాలేవి తెలియదు. ఆమెతో తన పెళ్లి జరిగిపోయిందని, ఎపెండిసైటిస్ ఆపరేషన్ అయిందని చెప్పాడు. వాళ్ళకి ఇవేవి రుచించకపోయినా కొడుకు కోసం ఒప్పుకోక తప్పలేదు. గత జ్ఞాపకాల బరువు నుంచి కోలుకుంటే హరి విషయాలు తెలుస్తాయని ఆశ. ఆమెకి అవన్నీ గుర్తు చేయాలంటే సంకోచంగా ఉంది అందరికీ. అది గమనించాడు భవానీ శంకర్. షీ ఈజ్ వెరీ స్టబర్న్. దేని గురించైనా అడగొచ్చు, చెప్పాడు భవానీ శంకర్. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయం చూసి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు భవానీ. అందరినీ చూసి చిరునవ్వుతో లేచి మెల్లగా కూర్చుంది అజిత. హౌ ఆర్ యూ? ఆప్యాయంగా ఆమె చేతిని పట్టుకుని నిమురుతూ అడిగింది శివాని. ఫైన్, థ్యాంక్ యూ చెప్పింది అజిత. వాళ్ళు వచ్చిన పని చెప్పాడు భవానీ శంకర్. ఆ విషయం వినగానే అజిత మొహంలో అదో రకమైన భయం నీలగా కదలాడింది. కానీ వెంటనే జయించింది దానిని. అడగండి, మామూలుగా అంది అజిత. హరి మీతో ఎలా ఉండేవాడు? ఎలా మాట్లాడేవాడు? అడిగింది శివాని. ఒక గొంగళి పురుగో ఓ బొద్దింకో మీద పడి మీదకి పాకుతుంటే మీకెలా ఉంటుంది? వాటిని మీరెలా చూస్తారు? అంది. చాలు, ఆ ఒక్క వాక్యం చాలు. 100 మాటలు అక్కర్లేదు హరి మనస్థితిని ఆవిష్కరించడానికి. అసలు హరికి మనుషులంటే ఎందుకు అంతటి ద్వేషం? మనోహర్ అందుకుని అన్నాడు. పై పురుగులు అంటే మనకెలా అసహ్యమో మనమన్నా అతనికి అదే అసహ్యం. అంటే అతను మనము వేరే జాతి అన్న భావం అతని మనసులో బలంగా నాటుకుపోయింది. రాబిన్ అన్నాడు. మరలాంటప్పుడు అజితని ఎలా వాడుకున్నాడు? వద్దన్నా భవానీలో కోపం, ద్వేషం. అదే భవిష్యత్ మానవుని మనస్తత్వం. ఎవరి వేలితో వాళ్ళు పొడుచుకునేలా చేయగలడు. అందుకే అజిత ద్వారా సంతానాన్ని కనాలనుకున్నాడు. అతనికి వేరే దారి లేదు, రాబిన్ చెప్పాడు. ఇంకా అతని ప్రవర్తన ఎలా ఉండేది? ఎప్పుడూ మౌనంగా ఉంటాడు. పొరపాటున మాట్లాడా ఆ శబ్దాలను తట్టుకోలేం. మెదడంతా ఒకటే ఘోష, పిచ్చెక్కినట్లవుతుంది. అది భరించలేననే కాబోలు. అలా చాలా తక్కువగా మాట్లాడేవాడు. అది మెల్లగా. నిద్రపోయేవాడా? రాబిన్ అడిగాడు. ఏమో, నేనెప్పుడు చూడలేదు. బహుశా నేను నిద్రపోయే టైంలో పడుకునేవాడేమో. అదీ కాక ఇంకో ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. అతను ఒక్కోసారి రోజంతా కనిపించేవాడు కాదు. అటువంటి సమయంలో నేను అక్కడి నుండి పారిపోవటానికి ప్రయత్నించేదాన్ని. మరి ఆ విషయం ఎలా తెలుస్తుందో ఏమో కానీ మేఘాల మీద వచ్చేసేవాడు. ఆశ్చర్యంగా అంది అజిత. బ్రెయిన్ లింక్ జనాంతికంగా అన్నాడు రాబిన్. బ్రెయిన్ లింక్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ దీస్ డేస్? ఆశ్చర్యంగా అన్నాడు భవానీ శంకర్. ఎస్, మొన్న బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు అజితని రప్పించింది ఈ పద్ధతి ద్వారానే. అది సాధించడానికి మనసుకి సూపర్ పవర్ ఉండాలి. అదీగాక హరి ఆల్రెడీ అజిత మైండ్ని ఫుల్గా తన కంట్రోల్లో ఉంచుకున్నాడు. అందుకే అతని పని సులువైంది. అజిత పారిపోకుండా చూసుకోగలిగాడు. మరి బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు అజితని ఎలా రప్పించగలిగారు? శివాని అంది. అదే వండర్. భారతీయ ఋషులు మునులు సాధించిన ఘనత. నిరాడంబరులై లోక కళ్యాణ కాంక్షితులై భగవంతుని దూతలుగా పుట్టిన వారికి ఆ శక్తుల్ని ఆ దేవుడే ప్రసాదిస్తాడు అన్నాడు రాబిన్. అవును, కుండలిని శక్తి గల మహత్యం గురించి వినడం, పుస్తకాల్లో చదవడమే తెలుసు. దాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం మనకు కలిగింది. కళ్ళు మూసుకుని భక్తి పారవస్యంతో 2 చేతులు జోడించింది శివాని. తనేం చేయబోతున్నాడు చెప్పేవాడా? మళ్ళీ మనోహర్ అందుకుని అడిగాడు. ఈ ప్రపంచాన్నంతా నాశనం చేసి తన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాననేవాడు. అప్పుడు నన్ను ఒక్కదాన్నే ప్రాణాలతో ఉంచుతాననేవాడు, చెప్పింది అజిత. నిన్ను అని డైరెక్ట్గా అన్నాడా? డైరెక్ట్గా అని కాదు, ఈ ప్రపంచాన్ని నాశనం చేసి ఒకే ఒకరిని ప్రాణాలతో ఉంచుతాననేవాడు. నాతోనే కదా అవసరం, అందుకే అది నేనే అనుకున్నాను. అజిత చెప్తుంటే శివాని ఆలోచనలు ఎక్కడికో వెళ్ళాయి.
ఎవరివో మాటలు కంగుమంటూ అస్పష్టంగా వినిపిస్తున్నాయి. మాటలు ఎప్పుడో విన్నట్లు అనిపిస్తోంది. పరిచితంగా ఉన్నాయవి. తలనొప్పిగా అనిపించడంతో తల విదిల్చి ఆలోచనల్ని ఆపుకుందామే. అరి అలవాట్లు, ఇతర విషయాలు తప్ప అతని ఆచూకీని పట్టించే అంశాలు ఏమీ తెలియరాలేదు. అప్పటికే గతకాలపు చేదు అనుభవాల్ని పునశ్చరణం చేసుకోవాల్సి రావడం అతని అజిత్కి బాధాకరంగా ఉన్న విషయాన్ని గమనించి ప్రశ్నించడం ఆపేశారు. ఈ అరని మట్టు పెట్టడం సులభం కాదు. దీనికి సహకరించే ఏకైక మహాత్ముడు బ్రహ్మనారాయణ తీర్థుల వారు మాత్రమే, శివాని అంది. అవును, అంతా అంగీకరించారు. రేపు వెళ్ళి అందరం ఆయన దర్శనం చేసుకుందాం. ఏదో ఒక మార్గం ఆయన చూపించకపోరు. ఈలోపు ఎలాగూ శశిభూషణ్ సార్ స్కాట్లాండ్ నుండి వచ్చేస్తాడు. అతనికి అన్నీ గుర్తొస్తే అగ్ని స్మాష్ చేసే పద్ధతిని అతనే చెబుతాడు, రాబిన్ అన్నాడు. అది అసంభవం, అప్రయత్నంగా అంది శివాని. అంతా ఒక్కసారి విస్మితులై చూశారు. స్మాష్ చేసే విధానమే ఆయనకు తెలుసుంటే వార్త వినగానే కుప్పకూలిపోరు. బయట ప్రపంచంలోకి వచ్చాక అతన్ని ఆపే మానవ శక్తి ఏది లేదని తెలిసే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. అగ్ని ఆపగలిగేది మానవ శక్తి కాదు, కేవలం దైవశక్తి మాత్రమే. ఎవరైతే నిత్యం దైవనామస్మరణతో పునీతమై ఉన్నారో, ఎవరైతే సకల శక్తుల్ని మెదడులోకి కేంద్రీకరించి జ్ఞానాన్ని పొందారో, ఎవరైతే తమ సర్వస్వాన్ని త్యజించి కేవలం లోక కళ్యాణం కోసం జీవిస్తున్నారో, ఆ మహాయోగి పుంగవుడు ఆ బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారే ఇందుకు అర్హత కలిగిన వారు. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు నిత్య సత్యవచనుడు, అవిరళ జపహోమ తత్పరుడు, ఆపస్తంభ సూత్రుడు, గొప్ప పండితుడు. అంతేకాదు కారణజన్ముడు ఆయన. ఆమె కంచుకంఠంతో చెప్తుంటే అంతా అప్రతిభులై విన్నారు. ఆమె మాటలు వినగానే అందరికీ గొప్ప అండ దొరికినట్లుగా ఉంది. ఎంతో ధైర్యం వచ్చింది. నరనరాన ఉత్తేజం నిండిపోయింది. బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు చెబితే ఏ పని చేయడానికైనా సిద్ధం అన్నట్లున్నారు. అయితే శశిభూషణ్ రాకని మాత్రం మనం చాలా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే ఎస్ఐ సెల్వరాజు దృష్టి అతని మీద పడింది, చెప్పాడు మనోహర్. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించుకుని ఎవరి పనుల మీద వాళ్ళు విడిపోయారు. ఎస్ఐ సెల్వరాజ్ 2 కానిస్టేబుల్స్ దిగి ఆ బిల్డింగ్ వంక ఓసారి ఆశ్చర్యంగా చూశారు. కారు బయటే పార్క్ చేశారు. బిల్డింగ్ అంతా పట్టించుకునే నాదుడు లేక చెత్త పెరిగిపోయి ఉంది. అవుట్ హౌస్ వైపు చూశాడు. అక్కడ కుక్కీ మంచంలో పడుకున్న ముసలతను లేచే ఓపిక లేనట్లు గాజు కళ్ళతో ఓసారి చూసి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకున్నాడు. తమను అడ్డుపెట్టేవాళ్ళు అక్కడెవరూ లేరని నిశ్చయించుకున్నాక మెల్లగా లోనికి నడిచారు. ఏ గదికి తాళం వేసి లేదు. తలుపు తీసి లోనికి అడుగు పెట్టారు. ఈ ల్యాబ్ అంతా చాలా నీట్గా ఉంది. అణువణువు పరిశీలించడం ప్రారంభించారు. అంతా సోఫిస్టికేటెడ్ సిస్టమ్. ఎస్ఐ సెల్వరాజ్ దృష్టి అక్కడ ఉన్న కంప్యూటర్ మీద పడింది. అది చూసి పట్టగానే సంతోషం కలిగింది అతనికి. ఎందుకంటే అతను స్వయాన కంప్యూటర్లో నిష్ణాతుడు. ఈ మధ్య మెడికల్ ఫీల్డ్లో కూడా కంప్యూటర్దే అగ్రస్థానం. ఆ ప్రొఫెసర్ తన పరిశోధన అంతా దీని ద్వారా చేసి ఉంటారనడంలో ఎటువంటి సందేహం లేదు. తను ఎలాగైనా దీన్ని ఛేదించగలడు. హుషారుగా కానిస్టేబుల్స్కి తక్కిన సంగతులు చూడమని చెప్పి తను మాత్రం కంప్యూటర్ ముందు కూర్చున్నాడు. అనవసరమైన విషయాలను వదిలేస్తూ పోగా అరగంటకి చిన్న క్లూ దొరికింది. రీప్రోగ్రామ్ చేయగా స్క్రీన్ మీద ఓ విచిత్రమైన బొమ్మ ప్రత్యక్షమైంది. అది అరి చిత్రం. నోరావలించి చూస్తూ ఉండిపోయాడు. సెల్వరాజు కింద నోట్స్ ఉంది. ఇది నేను సాధించిన ప్రగతి. ఇది నా సైన్స్ నాకు నేర్పిన గుణపాఠం. సూపర్ హ్యూమన్ సృష్టించబోయి మోస్ట్ డేంజరస్ పర్సన్ ఇన్ ది వరల్డ్ని సృష్టించాను. చదువుతూ పోతున్నాడు సెల్వరాజ్. కానిస్టేబుల్స్ పక్క గదిలో ఉన్నారు. అంతలో ఉన్నట్టుండి గదంతా వేడెక్కడం ప్రారంభమవగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి ఒక్కసారిగా బిగుసుకుపోయాడు సెల్వరాజ్. అదే ఫీలింగ్తో బయటకు వచ్చిన కానిస్టేబుళ్ళది అదే పరిస్థితి. ఆ గది మధ్యలో పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. లోపలికి ఎప్పుడు వచ్చాడు ఈ స్వామి? అసలు ఈ వేడి ఏంటి? అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు సెల్వరాజ్. గది మరింతగా వేడెక్కిపోయింది. ఒళ్ళంతా మంటలు. ఒంటి మీదున్న యూనిఫామ్ భరించడం కూడా చాలా కష్టంగా ఉంది. గబగబా నడుస్తూ గుమ్మం దగ్గరికి వచ్చేశారు. అప్పుడు కళ్ళు తెరిచాడు బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు. ఆయన కళ్ళు చూసి ప్రపంచంలో 8వ వింత చూసినట్లు ఫీల్ అయ్యారు ఆ ముగ్గురు. అంత ఎర్రగా నిప్పులు చెరుగుతూ ఉన్నాయవి. నుదుటి మీద రూపాయి సైజులో ఉన్న ఎర్రని కుంకుమలాగే నేత్రాలు కూడా రక్తవర్ణంలో ఉన్నాయి. అంతటి వేడిని భరించడం కష్టంగా ఉంది. ఇంతకీ ఆ వేడి ఎక్కడి నుంచి వస్తున్నట్లు అటు ఇటు పరిశీలించి
చూశాడు సెల్వరాజు. ఎక్కడా మంటలు మండుతున్నట్లు, అగ్నిజ్వాలలు ఎగిసినట్లు కనిపించడం లేదు. స్వామీజీ వచ్చిన తర్వాతే ఇలా వాతావరణం అంతా మారిపోయింది. ఇంత వేడిమిని తాము భరించలేకపోతుంటే ఇంత హాయిగా ఈ స్వామీజీ ఎలా కూర్చున్నారు? సరిగ్గా అప్పుడు జరిగింది ఒక విచిత్రం. వాళ్ళు ముగ్గురు నిశ్చేష్టులై చూస్తుండగానే బ్రహ్మనారాయణ తీర్థుల వారి నేత్రాల నుంచి 2 కిరణాలు వెలువడి సూటిగా వెళ్ళి కంప్యూటర్ని తాకాయి. అంతే, క్షణాల మీద కంప్యూటర్ బగ్గున మండిపోయింది. నివ్వెరపోయారు వాళ్ళు. గొంతు తడారిపోయింది. భయంగా వెనుకడుగు వేశారు. ఇదెలా సాధ్యం? మనిషి కళ్ళకి అంత శక్తి ఉందా? ఈ శక్తి గురించి ఎప్పుడో పురాణాల్లో చదవడమే. తన తపస్సుకి భంగం కలిగించిన మన్మధుడిని శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి మండించాడని. ఇప్పుడు ఈ స్వామీజీ తనకి ఉన్న ముఖ్యమైన ఆధారాన్ని నశింపచేశాడు. ఎందుకు? ఏమాశించి? కోపం వచ్చింది సెల్వరాజుకి. ఉన్న ఒక్క ఆధారం పోతే తను ఈ కేసులో ఎలా ప్రొసీడ్ అవ్వగలడు? అందులోనూ ఇది ప్రజలకి తెలియజేసే కేసు కాదు. ఆ బ్రహ్మనారాయణేశ్వర తీర్థుల వారు మరలా కళ్ళు మూసుకున్నారు. గది వాతావరణం క్రమక్రమంగా చల్లబడటం ప్రారంభించింది. మంచం మీద పడుకుని ఉన్నాడు శశిభూషణ్. అతని కేర్ టేకర్ అప్పటి వరకు అతన్ని బతిమిలాడి సప్పర్ తినిపించాడు. పనంతా అయిన తర్వాత కేర్ టేకర్ అతని గదిలోకి పడుకోవడానికి వెళ్ళాడు. ఏదో ఆలోచిస్తున్న శశిభూషణ్ చాలా ఆశ్చర్యంగా ఉన్నాడు. తనెవరు అన్న ప్రశ్న కొన్ని దినాలుగా వేధిస్తోంది. తన వయసు దాదాపు 50 ఏళ్ళు ఉంటుంది. మరింత వయసు ఉన్నప్పుడు తను ఖాళీగా ఎందుకు ఉన్నాడు? తన జీవితంలో ఏదో సాధించే ఉంటాడుగా, అదేంటి? కేర్ టేకర్ని అడిగితే ఏమీ చెప్పడు. ఓ నవ్వు నవ్వి రెస్ట్ తీసుకోండి అని సింపుల్గా అంటాడు. అలాంటి ఆలోచనలతో గలత నిద్రలోకి జారుకున్నాడు. అకస్మాత్తుగా కళ్ళ ముందు అభయంకరుడైన పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక ప్రపంచ ప్రఖ్యాత జీవశాస్త్రవేత్తకి దేవుడు కల్లో కనిపించాడు. అది కళ? కాదు, అది నిజం. నిజంగానే తన గదిలో తనకెదురుగా ఆ ఈశ్వరుడే. అదేంటి? ఈశ్వరుని నేత్రాలు అంత క్రోధంగా ఉన్నాయి. భయంగా అనిపిస్తోంది. గొంతు పొడారిపోతోంది. శివుడు తన వంకే చూస్తున్నాడు. తను చూస్తుండగానే విచిత్రంగా శివుని త్రినేత్రం తెరుచుకుంది. నిశ్చేష్టుడై చూశాడు శశిభూషణ్. శివుడు రుద్రుడై తన కాళనేత్రాన్ని ఎందుకు తెరిచినట్లు? హఠాత్తుగా త్రినేత్రంలో నుంచి అగ్నిజ్వాలలు ముందుకు దూకాయి. అవి తననే కబళిస్తున్నాయి. ఒళ్ళంతా బొగ్గమని మంటలు. శివుని క్రోధాగ్నిలో తను మాడి మసైపోతున్నాడు. ఈ అగ్నిజ్వాలల్లో, ఈ విలయ తాండవంలో అతని జ్ఞానోదయం అయింది. దేవదేవా, నన్ను క్షమించు. అజ్ఞానంతో సృష్టి విరుద్ధంగా ప్రవర్తించాను. భగవంతుని సృష్టిని కాలదన్ని గర్వంతో విరవీగాను. మానవుడు ఎంత విజ్ఞానం సాధించినా, సైన్స్లో ఎంత ప్రగతిని సాధించినా అది భగవంతుని లీలల ముందు తృణప్రాయం. నా పరిశోధనలు మానవాళి శ్రేయస్సుకి, ప్రకృతి పరిరక్షణకి ఉపయోగపడాలి. కానీ నేనేం చేశాను? ఈ ప్రపంచాన్ని వణికించే క్షుద్ర మానవుడిని సృష్టించాను. అంతేనా? ఈ అజ్ఞానం అక్కడితోనే ఆగిందా? కాదే. నాలో ఆత్మవిశ్వాసం అధికమై, అది అహంభావమై ఆ క్షుద్ర మానవుడిని పెంచి పోషించాను. ఈ ప్రపంచానికి పెను విపత్తుని పరిచయం చేశాను. స్వామి, ప్రజల పాలట బోడా శంకురుడివైన నువ్వు నా అజ్ఞానాన్ని మన్నించి నన్ను క్షమించు. సర్వ విధాలుగా ఆ తాండవమూర్తిని ప్రార్థించిన తర్వాత నెమ్మదిగా త్రినేత్రం మూసుకుంది. ఒంటి మీద మంటలు తగ్గాయి. నిద్రలో గుండె ఆగినట్లు కాగా ఊపిరి అందక ఆహ్ అనే శబ్దంతో లేచాడు శశిభూషణ్. జరిగిందంతా కళ్ళ ముందు కట్టింది. దాంతో పాటే పూర్వపు స్మృతి వచ్చింది. ఇది కళ కాదు. ఇంత బాగా కళ్ళ ముందు జరిగినట్లు అనిపిస్తోంది. జరిగిందంతా ఒకసారి పునశ్చరణం చేసుకున్నాడు. సో అరి తన పని మొదలుపెట్టి ఉంటాడు. స్వార్థంతో, మమకారంతో అరిని విడిచిపెట్టినందుకు ఈ ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇదంతా తన వల్లే. తనకి దేవుడిచ్చిన తెలివితేటల్ని సక్రమంగా వినియోగించుకోవాలన్న జ్ఞానం లేకుండా గర్వంతో విరవీగాడు. దానికి తగిన ప్రతిఫలం తనొక్కడే కాదు, అందరూ అనుభవించాలి. అతనికి ఈ ఐహిక విషయాల మీద విరక్తి లాంటి ప్రభావం కలిగింది. కానీ ఇక్కడ ఉండి అర్థం లేదు. ఇప్పటికైనా తన జీవన మార్గాన్ని చూపించాడు అరుణాచలేశ్వరుడు. హరహర మహాదేవ, శంభో శంకర, పాహిమాం అనుకుని తనేం చేయాలో ఆలోచిస్తూ నిద్రకు ఉపక్రమించాడు. తెల్లారి లేచాక శశిభూషణ్ అద్దంలో తన మొహం చూసుకుని ఉలిక్కిపడ్డాడు. అగ్నిజ్వాలలు చుట్టుముట్టినప్పుడు చర్మం కమిలినట్లుగా మొహమంతా కమిలింది. కల కాదిది, నిజమే.
ఆ రోజు ఖాళీ అవడంతో దేవకి ఇల్లంతా సర్దిస్తోంది. మనోహర్ బీరువా సర్దుతుంటే ఏదో గిఫ్ట్ ప్యాకెట్ కనిపించింది. ఓపెన్ చేసి కూడా లేదు. వీడికి ఇది బద్ధకమే విరపెంగా అనుకుంది. అదంతా సర్దిన తర్వాత మధ్యాహ్నం కొడుకు వచ్చాక అతనికి ఆ ప్యాకెట్ ఇచ్చింది. ఓ క్షణం అయోమయంగా చూశాక గుర్తొచ్చింది. తను పుట్టినరోజుకి శివాని ఇచ్చిన గిఫ్ట్ అది. ఇవ్వగానే చూడాలని ఎంత తపన పడ్డాడు. అందులో ఆమె మనసు ఉంటుందని, అది తెలుసుకోవాలని ఎంత ఆరాటపడ్డాడు. ఆ విషయాన్ని అసలు ఎలా మర్చిపోయాడు. తను ఆశ్చర్యంగా చూసుకుంటూ ఆ ప్యాకెట్ ఓపెన్ చేశాడు. చూడగానే ఓ క్షణం అర్థం కాలేదు. చుట్టూ సిల్వర్ ఫ్రేమ్ ఉన్న ఫోటో స్టాండ్ అది. అందులో ఏమీ లేదు. కేవలం ఒక తెల్ల కాగితం మాత్రమే ఉంది. దీర్ఘంగా దాని వంకే చూశాడు. అతనికి ఏదో బోధపడినట్లయింది. పక్కనే చిన్న స్లిప్ కనిపించింది. తీసి చదివాడు. ఆ తెల్ల కాగితంలా మన స్నేహం రూపు మారకుండా స్వచ్ఛంగా ఉండాలని నా ఆకాంక్ష. ఆడవాళ్ళంతా దరి చేరారు. చైతన్య రాగానే వాళ్ళేడ్చి అతన్ని ఏడిపించొద్దని అనంతరామయ్య ముందే హెచ్చరించారు. అందరూ సాధ్యమైనంత మామూలుగా ఉండటానికి ప్రయత్నించారు. అందరినీ చిరునవ్వుతో పలకరించాడు చైతన్య. ఆ స్టేషన్లో ఆ సెల్లో ఒంటరిగా గడిపిన రాత్రులు గుర్తొచ్చి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది చైతన్యకి. సరస్వతి అతనికి తనే స్వయంగా తలంటు పోసింది. వేడివేడి భోజనం పెట్టి మనవన్నే చూస్తూ కూర్చుంది. అది చూసే అతని కడుపు నిండిపోయింది. ఇంతమంది ప్రేమాభిమానాలతో తన గురించి ప్రార్థించారు కాబట్టి తను బయటపడగలిగాడు. భోజనాలయ్యాక అందరి మధ్యలో కూర్చోవడం ఎంతో హాయిగా రక్షణగా ఉంది చైతన్యకు. ఇక ఈ కేసు నుంచి బయటపడటం అసాధ్యం అనుకున్నాడు. కానీ భగవంతుని కృప తన మీద ఉండగా ఏమీ కాదు. అంతేకాదు, శివాని మనోహర్ చెప్పిన విషయాల్ని వింటుంటే మతిపోయినట్లుగా ఉంది. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా? అంత క్రూరంగా, అంత స్వార్థంతో ఈ మానవాళిని నాశనం చేయాలన్న ఆకాంక్షతో ఏదో ఆలోచిస్తున్నట్లు చైతన్యని తదేకంగా చూస్తున్నారు అనంతరామయ్య. చూస్తున్న కొద్దీ కోపమో, బాధో, భయమో, జాలో అన్నీ కలిగాల్సిన ఫీలింగ్. ఈ చైతన్య తన మనవడు తనకే అర్థం కాని వదిలైపోయాడు. అతనితో మాట్లాడాలని కొట్టుకుపోతున్న మనసుని ఓ పట్టాన్ని అదుపు చేయలేకపోతున్నాడు. ఎవరికీ చైతన్యాన్ని అప్పుడే వదిలే ఉద్దేశం లేనట్లు చుట్టూ చేరి ప్రశ్నలతో వేధిస్తున్నారు. చూసి చూసి ఈ కాగలేక బాబు పిలిచారు. ఏం తాతయ్య? శాంతంగా అన్నాడు చైతన్య. ఖాళీ అయిన తర్వాత ఒకసారి నా గదికి రా అని వెళ్ళిపోయాడు ఆయన. సరస్వతి, చైతన్య తల్లిదండ్రులు మొహాలు నలబడిపోయాయి. ఒకరి వంక ఒకరు బాధగా చూసుకున్నారు. చైతన్యకి ఏం అర్థం కాలేదు. 5 నిమిషాల్లో అందరినీ వదిలించుకొని లేచి తాతగారి గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆయన తన పడకుర్చీలో పడుకుని ఉన్నారు. నసలు ముడి వేసి ఉండటం చూస్తూ ఉంటే ఆయన ఎంత తీవ్రమైన ఆలోచనలో ఉన్నారో అర్థమవుతోంది. ఈ కేసు గురించి బాధపడుతున్నారు కాబోలు. తన క్షేమం కోసం అల్లాడిపోయే ఆ పండుటాకుని చూసి చైతన్య మనసు ఆతృతకి లోనైంది. తాతయ్య మెల్లగా పిలిచాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసి తన ఎదురుగా ఉన్న స్టూల్ చూపిస్తూ కూర్చో అన్నాడు. మీరేం భయపడకండి తాతయ్య, ఈ కేసు వీగిపోతోంది. నేను నిర్దోషిగా బయటకు వచ్చేస్తాను. అసలు నాకే ఏ బాధ లేదు. మీరెందుకు అనవసరంగా వరి అవుతున్నారు? అనునయంగా అన్నాడు చైతన్య. చెబుతున్న మనవడి కళ్ళలోకి చూస్తూ రాజమండ్రి నుంచి డాక్టర్ వల్లభరావు గారు వచ్చారు అన్నాడు. అంతెత్తున ఉలిక్కిపడ్డాడు చైతన్య. అతని మొహం పాలిపోయింది. చటుక్కొని లేచి నించున్నాడు. కూర్చో శాసించాడు అనంతరామయ్య. విజయనట్లు నా అరెస్ట్ తెలిసి పలకరించడానికి వచ్చి ఉంటారు తేరుకుని అన్నాడు చైతన్య. అతని మొహం కళతప్పడం అనంతరామయ్య దృష్టిని దాటిపోలేదు. అందుకే వచ్చారు. నేను చెప్పలేదు అన్నాడు చైతన్య. కానీ ఆయన ఆగడం చూసి గుండెల్లో గాయపడినట్లయింది. తాత మొహం వంక చూశాడు. ఆయన ఇంకో విషయం కూడా చెప్పారు బాధపడుతూ అన్నాడు అనంతరామయ్య. ఇంకో విషయమా? ఆందోళనగా అన్నాడు. అంటూనే ఆయన కంఠం దుఃఖంతో ఉద్దమైంది. నా దగ్గర ఇంకా ఎందుకు దాస్తావురా? కోపంగా అసహాయంగా అన్నాడు. చైతన్యకి విషయం పూర్తిగా అర్థమైంది. అంతలో సరస్వతి తల్లిదండ్రులు లోనికి ప్రవేశించారు. వారిని చూసి దోషలా లేచి నిలబడ్డాడు. ఆ సమయంలో అతనికి ఆ స్థితి ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవాలని ఉంది. దయచేసి నన్నేమి అడగొద్దు చేతులు జోడించాడు. పోనీ కన్నతల్లికైనా ఆ మాత్రం అడిగే హక్కు లేదా? చైతన్య తల్లి బాధగా అంది. అమ్మా ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. వడివడిగా అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోయాడు చైతన్య. వెనకాల నలుగురు బాధతప్త హృదయాలతో నిలబడ్డారు. కుటుంబం ఆస్తన్ని చైతన్యం మీదే. మరి ఆ చైతన్యం ఇలా చేశాడేంటి? ఆ సంఘటన జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. మిగతా కథ ఆఖరి భాగంలోనండి.
ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయరు.